బయటికి రావట్లేదు. లేదంటావా? ఆటో తిప్పమని ఏంట్రా అయినా బయటికి రావట్లేదు. కనపడదేంట్రా ఈ చెట్లు అర్థంగా బాధే. మా పాప వస్తుంది చూడరా. రే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు పాప వస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మృత్యు దేవత వస్తుందిరా. చూడరా సోలాపూర్ ఉల్లిపాయలమ్మా, సోలాపూర్ ఉల్లిపాయలు, తాజా తాజా ఉల్లిపాయలు. రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. సోలాపూర్ ఉల్లిపాయలు అమ్మలే కాదు ఆంటీలే కాదు అమ్మాయిలు అమ్మాయిలు కూడా రావాలి. అమ్మమ్మలు ఉండొచ్చు. కేజీ కూర వస్తే 2 కేజీ కూర అవుతుంది. రావాలి రావాలి. అశోక్ ఇంకోసారి కనుక ఉల్లిపాయలు అన్నావంటే నీ పల్లికాయలు పగిలిపోతారా పనికి బల్లెదవా. రావాలమ్మా రావాలి. ఇద్దరు పెదవా. ఒరే బావా నువ్వు తాజా తాజా అన్నది రాజుగారు తెలిస్తే మన కూజ బద్దలైపోతారా. వెళ్ళిపోదాం వచ్చేరా. రే మనకు కావాల్సిందే రాజుగారి అమ్మాయి. ఆ అమ్మాయి బయటకు వచ్చేదాకా ఇంతే, ఎక్స్ట్రా చేయకు. రావా ఒరే బావా ఇంటి ముందు బండి పెట్టి ఈ తైతక్కలేంట్రా. రాజుగారు తెలిస్తే తోలు తీసేస్తారు. బతుకుంటే ఎండిపోయిన చెరువులో బ్లీచింగ్ చల్లుకుని బతికేద్దాం రారా. ఉల్లిపాయల పంట వచ్చింది, వెళ్ళి ఉల్లిపాయలు తీసుకోండి. సరే ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుందే. ఇంకెవరు? బావగారు. సారీ సారీ తొట్టి బ్యాచ్. వెళ్ళిపోదాం రారా. చెప్పేది వినరా. సోలాపూర్ ఉల్లిపాయలమ్మా, సోలాపూర్ ఉల్లిపాయలు. 5 కిలోలు 100 రూపాయలు, 5 కిలోలు 80 రూపాయలు, 5 కిలోలు 60 రూపాయలు. రావాలమ్మా రావాలి. ఒరే నీ అదమ్మకానికి ఏమైనా అర్థం అవుతుందా? ఎలాగైతే నువ్వు వాళ్ళకి ఇచ్చి ఉల్లిపాయలకి నీ బాబు వారానికి ఎకరం అమ్మాలి. ఎందుకు వచ్చిన ఎదతంటారా నా రైలు పదం. నువ్వు మైక్ తీసుకుని క్యాన్వర్సింగ్ చెయ్యి. ఆపేవో చంపేస్తా. వచ్చేస్తుంది బాబోయ్. నువ్వు ఉండే నోట్లో ఉల్లిపాయ కుక్కేస్తాను. ఒరే పనులు పని కింద కూడా మళ్ళీ కుక్కి పడుంటాయి ఏదో వచ్చేసింది. ఇదేంటి అమృతాల్లో చూస్తుంది. అయ్యి బాబోయ్ దగ్గరికి వచ్చి భయం వేస్తుంది. హలో సోలాపూర్ ఉల్లిపాయలు, తాజా తాజా ఉల్లిపాయలు. అవును చాలా తాజాగా ఉన్నాయి. ఖచ్చితంగా తోలు తీయాల్సింది. ఒరే నేనెవరో తెలుసా? రాజుగారి అమ్మాయి కదండి. అబ్బో చాలా ఎంక్వైరీ చేశా. మొన్న పడవ మీద చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా. ఈ రోజు ఉల్లిపాయలంటూ ఇంటి ముందుకొచ్చేసాను. కానీ నీకు నీ ఫేస్ కి బాగా సెట్ అయ్యే బిజినెస్ ఎంచుకున్నావు. కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలతో కనిపించావనుకో చంపేస్తా. ఆ పంచాయతీ 5 రోజులు పొద్దా. ఏంటి చంపేస్తావా? చంపే. నీ చేతిలో చచ్చిపోవాలంటే అదృష్టం ఉండాలి. ముందు నువ్వు చంపే, తర్వాత మాట్లాడుకుందాం. ఒరే మెంటల్, నిన్ను తిట్టడానికి బూతులు కూడా రావట్లేదు. చెప్పు ఇటీ. దేవుడి దయ వల్ల అమ్మాయి మనల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయిందిరా. రారా వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం రా ఉందా? అను ఖచ్చితంగా తిరిగి చూస్తుంది. చూసిందే. సోలాపూర్ ఉల్లిపాయలమ్మా, సోలాపూర్ ఉల్లిపాయలు, తాజా తాజా ఉల్లిపాయలు. చెప్పరా. ఒరే బావా ఎక్కడరా? నేనా మగటిపల్లి. ఒరే బాబు 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 ఆ పక్కన ఉన్న గోగు మరి నా కోసం వెళ్ళరారా. ఇలా నాకు వేరే పని ఉంది. ఒరే మన చెరువు పెట్టాం కదరా, ఆ గోగు మాట మేత కొట్టు డబ్బులు ఇస్తానట. చెరువు పెట్టినయా కొంచెం తెచ్చి పెట్టరా. రే నేను వేరే పని వెళ్తున్నా, నాకు ఇప్పుడు అవదు.
అలా కదే, ఇదిగో ఇక్కడ కొబ్బరికాయలు ఊలిపింటున్నాను. తూర్పాల నుంచి ఏమో కొబ్బరికాయలు కూడా వస్తున్నాయి, దించుకోవాలి. ఒరే అసలే కుళ్ళు కొబ్బరికాయలు ఊలిపింటున్నాను, నీ లవ్ సక్సెస్ కాదంతే. నీ సెన్నూరు నువ్వుని సర్లే అడగ వెళ్తాను. అది మా బావ అంటే. ఆనాక పార్టీ ఇస్తాను వచ్చేయా. ఏదో ఒకటి తగిలింతాను నాకు. నమస్తే అన్న. ఏమన్నా ఇంకెంతసేపు దాని గురించి ఆలోచిస్తావు? వదిలే. రై, వదిలేయడానికి నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, అవమానం. ఏంటి ఇక్కడికి వచ్చాడు? రే మామా, నీకు బంపర్ ఆఫర్. నాయుడు గారి కొడుకు ఊర్లోకి వచ్చాడు, అది మన ఊర్లోకి. వచ్చాను రా. అదేరా బొమ్మ ఆలోచించకన్నా, మొన్న అంటే మేము లేం, ఇప్పుడు మేము అంత ఉన్నాం కదా. ఈ లోపల దమ్మేసుకున్నాం. నేనెవరో తెలుసా? వాళ్ళంటే దేశాన్ని ఉద్ధరించారు కాబట్టి తెలుసు. నీ విగ్రహం కూడా అక్కడ ఉండుంటే తెలిసేదేమో. నీ బాబుకి నీకు మరుపు బానే ఉందిరా. ఏంటి బాబా? ఆ రోజు మీ ఊరి జనం ముందు నీ బాబు నా గుండెల మిత్తున్నాడు. ఆ రోజుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మీరు ఆ బ్యాచా? బ్యాచ్ ఏంట్రా? చూడు, మా నాన్న పంచాయతీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనేదో ఇక్కడ చిన్న పని నుండి వచ్చాను. సో ఏంట్రా సో? ఈ రోజు నీకు షో పడాల్సిందే. చూడు భయ్య, నాకు తిక్కలేసిందంటే అది కంట్రోల్ అవడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎక్కడితో ఆపే. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా సామ్రాజ్యం, అది నా బలగం. నీ దగ్గర బలగం ఉంటే సరిపోదు, ఆ బలగానికి బలం ఉండాలి, ఆ బలానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉంటుందో చూసుకో. ఒక్కొక్కడికి లక్షిస్తా, వాడి ఒంట్లో లక్షణాలు లేకుండా చేయండి. వెళ్ళండి. కొడక, మా నాన్న ఊర్లో కనబడితేనే చంపేస్తా అన్నాడు. కానీ నువ్వు నాకు ఎక్కడ కనిపించినా చంపేస్తా.